బంగారు మాటలు. సోఫియా ఒక చిన్న పాఠశాలలో పనిచేసే యువ ఉపాధ్యాయురాలు. ఒకరోజు ఇద్దరు విద్యార్థుల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఇద్దరు ఒకరినొకరు నిందించుకుంటూ గట్టిగా అరుచుకుంటున్నారు. ఎదుటివారు చెప్పేది వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. మిగిలిన విద్యార్థులందరూ తమ టీచర్ ఇప్పుడు ఏం చేస్తారా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. సోఫియా కాసేపు ఆగి దీర్ఘంగా శ్వాస తీసుకుని చాలా సున్నితంగా ఇలా అన్నారు, దయచేసి ఒక నిమిషం ఆగండి. అసలు ఏమి జరిగింది? మీరిద్దరూ ఒక్కొక్కరుగా వివరించాలని నేను కోరుకుంటున్నాను. ఆమె ఇద్దరి వైపు మాటలను ఓపికగా విన్నారు. ఆ తరువాత మీరిద్దరూ ఇతరుల నుండి గౌరవాన్ని ఆశిస్తున్నారని నాకు అర్థమవుతుంది. కానీ అరవడం వల్ల గౌరవం దక్కదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మాత్రమే అది లభిస్తుంది అని చెప్పారు. ఆమె నిబ్బరమైన మరియు న్యాయమైన మాటలు అక్కడి ఉద్రిక్తను వెంటనే తగ్గించాయి. ఆ ఇద్దరు విద్యార్థుల తలలు దించుకుని క్షమాపణలు చెప్పుకున్నారు. తరగతి గదిలో మళ్ళీ ప్రశాంతత నెలకొంది. కొంత సమయం తర్వాత ఒక విద్యార్థి ఆమె దగ్గరకు వచ్చి, మిస్, మీ మాటలు నాకు ఒక బహుమతిలా అనిపించాయి. అవి నాకు వాస్తవాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేశాయి అని చెప్పాడు. సోఫియా చిరునవ్వు నవ్వి ఆ సామెతలను గుర్తు చేసుకున్నారు. సరైన సమయంలో చెప్పబడిన సరైన మాటలు వెండి పళ్ళెములో ఉంచిన బంగారు పండ్లలా అందమైనవి మరియు విలువైనవి. నీతి, వివేకంతో కూడిన మరియు సమయోచితమైన మాటలకు గాయాలను నయం చేసే, మార్గనిర్దేశం చేసే మరియు శాంతిని కలిగించే శక్తి ఉంటుంది. సమయోచితముగా పలికిన మాట వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్లు వంటిది. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం.